మంచిర్యాల జిల్లా చెన్నూరు, భీమవరం, జైపూర్, కోటపల్లి మండలాలలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు, భీమవరం, జైపూర్, కోటపల్లి మండలాలలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షానికి పలు వడ్ల కొనుగోలు సెంటర్లలో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యం తడిసి భారీగా నష్టం వాటిల్లడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పంట పండించడం ఒక ఎత్తు అయితే ఆ పంటను అమ్ముకోవడం మరొక ఎత్తు అవుతుందని రైతులు వాపోయారు. వాతావరణ మార్పుల వల్ల అకాల వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన చెందారు. మరోవైపు మిల్లర్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుండి బస్తా వరి ధాన్యం సంచి బరువు తాలు పేరుతో 2 కిలోల చొప్పున కోత విధించినా కూడా మిల్లర్లు అది సరిపోవడం లేదంటూ మరో 3 కిలోల కోత విధించి మిల్లర్ల హుకం జారీ చేశారని రైతులు ఆవేదన చెందారు. ఈ కారణంగా గత వారం రోజులుగా మిల్లు బయట లారీలతో పడిగాపులు కాస్తున్నామని వాపోయారు. ఔటన్ పేరుతో తాలు పేరుతో కోత విధించి మిల్లర్లు రైతులను నిండ ముంచుతున్నారని రైతులు తెలిపారు. పాలకులు, ప్రభుత్వ అధికారులు స్పందించి మిల్లర్ల అక్రమాలను అడ్డుకట్ట వేయాలని వేడుకుంటున్నారు. నాన్నగాని కుప్పపోతుందని అనుకున్నాను అంటే కలగాలి అంత మరి ఏం చేస్తుంది దేవుడా. ఎవరి అంగవాడి పట్టు రావన్నట్టు నిలిసపో నరకు అరవై ఇటు చూపెట్టు నువ్వు ఇటు నన్ను అట్లే బిడ్డ నీళ్ళు ఆపేయాలి. 40 కిలోల బస్తకు 2.5తోని పెచ్చు పెడితే ఇప్పటికి దిగక 6 రోజులు అవుతుంది లారీ. అయితే 5 కిలోలు అయితే దించుకుంటాం, లేకుంటే దించుకోమని చెప్పి రైస్ మిల్లర్లు మాట్లాడుతాను. దాని మీదకి వెళ్ళి వర్షాలు పడుతోని మా వడ్లన్నీ బురదలో పోయేందుకు తయారైంది. మీరు ఫస్ట్ ఒకవేళ యాక్షన్ తీసుకుంటే మిల్లర్లతోని కొనిపించేటట్టు యాక్షన్ తీసుకోవాలి. లేకుంటే మాత్రం రైతులు నష్టపోయే పరిస్థితికి ఉన్నాయి.
40 కిలోల 500 జోకాలి. 40 కిలోల 500 జోకాలి. 42 500 జోకితే ఇంకా ఇదే కాదు, మాకు 5 కిలోలు పెంచి ఉంటేనే మేము దించుకుంటామని 6 రోజులు వెయిటింగ్ చేసింది. ఇప్పుడు లారీ 2 ఇప్పటికి దిగుమతి కాలేదు. ఇక దాని మీదకి వెళ్ళి ఇక ఇట్లయినా రైతులో ఉన్నాం. ఇక ఎంతైనా ఇచ్చుతుడు అనే కాడికే తయారై ఉన్నాయి. ఇక ఈ బురదలో పోయే బదులు ఎటో ఒదికి పోతుంది అనే కాడికి ఉన్నాం. ఆ రైతులు నష్టపోయే పరిస్థితి. అది రైస్ మిల్లర్లు చేయబట్టి రైతులకు ఎలాంటి అది లేదు. ఎక్కువ కటింగ్లు పెట్టి దించుకుంటాను. ఇంతకుముందు ఎట్లుండే అంటే ఈ వడ్లను తూర్పాల పడితే పట్టకుంటే 1 కిలోని మునుపు తీసుకున్నారు. అదంతనే నడిచింది. ఈసారి మాత్రం అది కాకుండా అదనంగా ఇంకో 2 కిలోలు అడుగుతున్నారు. అధికారులను కూడా అడిగితే వాళ్ళు ఏమంటున్నారట కదనంటే నాకేం తెలియదు ఈ విషయం. రైతు మిల్లర్లతోటి రైతులను మాట్లాడిమని సెంటర్ ఇన్ఛార్జీలతో అంటున్నారట. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరేం కోరుకుంటారు మరి? మాకు వెంటనే 41 తోటి మొత్తం బ్యాగులన్నీ తీసుకుపోయి వాళ్ళు ఏం చేసుకుంటారో తెలియదు. రైస్ మిల్లర్ల దగ్గర పెట్టుకుంటారో లేకపోతే వాళ్ళు గోదాములలో నింపుకుంటారో ఆ పని చేసి రైతులను కొంచెం తొందరగా ఈ కొనుగోలు కేంద్రాల నుంచి ఖాళీ చేయించే బాధ్యత అధికారులు.